మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మహాకుంభమేళ జనవరిలో స్టార్ట్ అవుతుంది. ఈ మహాకుంభమేళ అంటే ఏంటిది, దానికోసం ప్రభుత్వం ఏమి ఏర్పాట్లు చేస్తుంది, మన షేర్ మార్కెట్కి ఏంటిది రిలేటెడ్ చూద్దాం. ఈ మహాకుంభమేళాకి రైల్వే బాగా సన్నాహాలు చేస్తుంది. 5,000 కోట్ల రూపాయలు, 13,000 రైళ్ళని వీళ్ళు నడిపే ఆలోచనలో ఉన్నారు. మహాకుంభమేళాకి 1.5 నుంచి 2 కోట్లు అన్నమాట వచ్చే అవకాశం ఉంది అని యాత్రికుల కోసం రైల్వే శాఖ మంత్రి గారు 13,000 రైళ్ళని నడపనున్నట్లుగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు తెలపడం జరిగింది. అయితే దీనికోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కోట్లాదిగా తరలి వచ్చేటటువంటి భక్తులకి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు కూడా తీసుకుంటున్నారని చెప్పడం జరిగింది. అయితే ఈ క్రమంలో మహాకుంభమేళాకి తరలి వచ్చే యాత్రికుల కోసం రైల్వే శాఖ రెడీ అవుతుంది, సన్నద్ధమవుతుంది ఇండియన్ రైల్వేస్. అయితే 3,000 ప్రత్యేక రైళ్ళు, మొత్తం అంటే స్పెషల్ ట్రైన్స్ 3,000, ఓవరాల్గా మొత్తం 13,000 రైళ్ళని నడపనున్నట్లు రైల్వే శాఖ మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారు చెప్పడం జరిగింది. ప్రయాగ్రాజ్లో వచ్చే ఏడాది 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ కుంభమేళాకి దాదాపు 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మంది రైల్వే ద్వారానే చేరుకునే అవకాశం ఉందన్నట్టుగా ఒక అంచనా. అయితే ఈ మహాకుంభమేళా కోసం రైల్వే శాఖ ఏదైతే సన్నాహాలు చేస్తుందో, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఆదివారం అంటే పోయిన ఆదివారం వారణాసి నుంచి రైలు మార్గంలో ప్రయాగరాజ్ చేరుకోవటం, మార్గ మధ్యంలో గంగా నదిపై నిర్మించినటువంటి కొత్త వంతెనని పరిశీలించటం, తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ గారితో ప్రారంభించటం, ఇవన్నీ కూడా దాదాపు 100 ఏళ్ల తర్వాత గంగా నదిపై కొత్త వంతెన నిర్మించినట్లుగా తెలపడం జరిగింది. ఈ కుంభమేళా కోసం, ఈ సన్నాహాల కోసం భారతీయ రైల్వే గత 2 ఏళ్లలో 5,000 కోట్లు పైనే ఖర్చు చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. అయితే ఆయా పనుల వివరాలు కూడా మీడియాతోటి పంచుకోవటం కూడా జరిగింది. అయితే ఈ ప్రయాగరాజ్ వారణాసి మార్గంలో ఫాఫా మావు జంఘాయి సెక్షన్లో రైల్వే ట్రాక్ డబ్లింగ్ పనులు కూడా చేయటం జరిగింది. అంటే 5,000 కోట్లు దేనికి పెట్టారు, ఎక్కడ చేశారు, 2 ఏళ్ళ నుంచి రైల్వేలో ఏం పని చేస్తారు అంటే ఇవి అనమాట. ప్రయాగరాజ్ వారణాసి మార్గంలో ఫాఫా మావు అనే జంఘాయి సెక్షన్లో రైల్వే ట్రాక్ డబ్లింగ్ పనులు, తర్వాత ఝాన్సీ ఫాఫా మావు ప్రయాగరాజ్ సుబేదార్గంజ్ నైని చౌకీ స్టేషన్లో 2వ ప్రవేశ ద్వారం నిర్మాణం చేయటం జరిగింది. తర్వాత మళ్ళీ ప్రతి స్టేషన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయటం, ప్రయాగరాజ్ స్టేషన్లో మాస్టర్ కంట్రోల్ రూమ్కి ఇవన్నీ అనుసంధానం చేయటం అన్నమాట. అయితే ఈ మహాకుంభ్ నగర్ నుంచి ఏవైతే సీసీ కెమెరాలు ఉన్నాయో, ఫుటేజ్ అనుకోండి, పోలీస్ సమాచారము, ఇవన్నీ కూడా అక్కడికి ఏర్పాట్లు అనమాట. అంటే ఈ కంట్రోల్ రూమ్కి లింక్ అయిపోతాయి, అన్నీ అనుసంధానం అవుతాయి. ఎక్కడెక్కడ ఏం చేసినా ఇక్కడ మనము సీసీ కెమెరాల ఫుటేజ్లు అనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ పోలీస్ సమాచారం అందేలా ఏర్పాట్లు జరిగినాయి. తర్వాత ఈ ప్రయాగరాజ్లోని వివిధ స్టేషన్లో ప్లాట్ఫామ్స్ 48 ప్లాట్ఫామ్లు, 23కు పైగా హోల్డింగ్ ఏరియాలు, అంటే వెయిటింగ్ హాల్స్ అనమాట. హోల్డింగ్ ఏరియా అంటే వెయిటింగ్, మనం ఇప్పుడు ప్రయాణికులు ఉంటారు రెస్ట్ తీసుకోవడానికి, కొంచెం అంటే ఫ్రెష్ అప్ అవ్వడానికి, వాటన్నిటి కోసం సదుపాయాలన్నమాట, వేచి ఉండే ప్రదేశాలు, అవి కూడా నిర్మాణం చేయటం జరిగింది. తర్వాత 21 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కొత్తవి, 554 టికెట్ కియోస్కులు, అంటే ఎక్కడ పడితే అక్కడ టికెట్ తీసుకునే అవకాశం, అంతే తప్ప ఎక్కడికో ఇల్లు లైన్లలో నిలబడి టికెట్లు తీసుకునే సిస్టమ్ కాకుండా 554 కియోస్కులు, అంటే కౌంటర్ ఉంటుంది, ఇంకా ఎక్కడికక్కడ అవైలబుల్ ఉంటుంది టికెట్ తీసుకొని వెళ్ళటానికి. తర్వాత యాత్రికులు సరైన ప్లాట్ఫామ్కి చేరుకునేటట్టు హోల్డింగ్ సదుపాయాలు. ఈ ఏంటిది, ఇప్పుడు సపోజు ప్రయాణికుడు చేరుతుండు, ఎట్లా చేరాలి, ఎక్కడికి పోవాలి, ఏ విధంగా ఏ ప్లాట్ఫామ్కి చేరుకోవాలి, అవన్నీ కూడా ఇన్ఫర్మేషను, ఆ హోల్డింగ్ ఏరియాలు. తర్వాత టికెట్లకు కూడా కలర్ కోడింగ్లు. తర్వాత ప్రయాగరాజ్లో మొదటిసారి అన్రిజర్వ్డ్ టికెట్ సిస్టమ్ను వినియోగించడం. అన్రిజర్వ్డ్ అంటే ఏంది, ఆన్లైన్లో బుక్ చేసుకున్నాకే ఎక్కాలనేది లేదు. అన్రిజర్వ్డ్ అంటే ఏంది, అప్పటికప్పుడే టికెట్ తీసేసుకొని మొబైల్ యూటీఎస్ అంటారు అనమాట. అన్రిజర్వ్డ్ అంటే టకటక మనం కొనుక్కొని వెళ్ళిపోయేటట్టు ఇవి జరుగుతున్నాయి. అయితే మరి మనకేంటిది,
మీరు ఒకసారి గమనించినట్లయితే ఇప్పుడు సపోజ్ అయోధ్యలో రామ మందిరం ఓపెన్ అయింది, లేదు ఇప్పుడు మహాకుంభమేళ, ఇటువంటి ఈవెంట్స్ జరిగినప్పుడు దానికి రిలేటెడ్ ఏవైతే జరిగినాయో అవన్నీ కూడా ఆ షేర్లు పెరుగుతాయి. ప్రజెంటు రైల్వేకి సంబంధించిన అన్ని షేర్లు పెరుగుతాయి. ఎందుకోసం? ఈ డబ్లింగ్ పనులని, ఈ మన ఏవైతే రైల్వే ట్రాక్లు అనుకోండి, ప్లాట్ఫామ్స్ అనుకోండి, కన్స్ట్రక్షన్స్ అనుకోండి, ఈ రైల్వే కొత్త బోగీలు వేయటం, ఇవన్నీ కూడా అంటే దానికి రిలేటెడ్ ఏవైతే రైల్వే స్టాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా పెరుగుతాయి. తర్వాత యాత్రికులు ఎప్పుడైతే పెరుగుతుందో ఇన్కమ్ పెరుగుతుంది, సర్వీసెస్ పెరుగుతాయి. మీకు ఒకటే లాజిక్ అనమాట. ఎప్పుడైతే సర్వీసెస్ పెరుగుతుందో ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ ఎప్పుడైతే వస్తుందో సర్వీసెస్ పెరుగుతాయి. ఉదాహరణకి కుంభమేళాకి సదుపాయాలు బాగా జరుగుతున్నాయి, ఇట్లా చేసినాం అట్లా చేసినాం అన్నాం అనుకోండి, యాత్రికులు ఎక్కువ మంది వెళ్తారు. యాత్రికులు ఎక్కువ మంది వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా సదుపాయాలు ఎక్కువ చేస్తారు, సదుపాయాలు ఎక్కువ చేసినప్పుడు యాత్రికులు వస్తారు కాబట్టి సదుపాయాలు చేస్తారు. అంటే దీనికి దానికి కొరిలేషన్. ఇక మన పని ఏంటిది? రైల్వే స్టాక్స్ అనుకోండి, దానికి సంబంధించినటువంటి చాలా ఉన్నాయి. అవి మనము ఈ వీడియోలో కాదు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టాలి. ఈ కుంభమేళాకి సంబంధించి ఏవే షేర్లు పెరుగుతాయో అవి మనం అబ్జర్వ్ చేయాలి. అవి మీకు కావాలి అనుకుంటే పర్సనల్గా చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్. ఎందుకోసం అంటే ఉదాహరణకి ఏ ఈవెంట్ ఉన్నప్పుడు ఆ ఈవెంట్ కంటే ముందే పెరుగుతాయి షేర్లు. ఈవెంట్ అయిపోయినాక ఈవెంట్ తర్వాత ఏముండవు. ఉదాహరణకి సింపుల్ ఎగ్జాంపుల్, పుష్ప 2 మొన్న ఈ మధ్య రిలీజ్ అయింది, లేకపోతే ఆదిపురుష్, లేకపోతే దేవరా, ఇట్లా ఏవైతే సినిమాలు రిలీజ్ అయినప్పుడు పీవీఆర్ ఐనాక్స్ ఇట్లా పెరుగుతుంది అనమాట. ఎందుకోసం? టికెట్ బుకింగ్స్ బాగా జరుగుతాయి, రేట్లు పెంచుకుంటారు కాబట్టి. అటువంటి అలానే ప్రతి ఈవెంట్కి ముందే ఆ ఈవెంట్కి సంబంధించిన, ఇప్పుడు ఇది కుంభమేళా ఉంది, అంతకుముందు అయోధ్య అప్పుడు అనుకోండి రైల్వేవి. ఇప్పుడు కుంభమేళాకి సంబంధించి రైల్వే స్టాక్స్ ఏమి ఉన్నాయో చూసుకోవాలి, చేసుకోవాలి. అవి ఇప్పుడు బై చేసేస్తే జనవరి ఎప్పుడైతే ఇది కుంభమేళా స్టార్ట్ అయిపోతుందో ఆటోమేటిక్గా మనం పెరుగుతుంది. ఇక్కడ కొనుక్కోవాలి, అప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఇక్కడ ఎంటర్ అవ్వాలి, అప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, అవన్నీ మనం తెలవాలి. అంటే ఇది మనము అబ్జర్వ్ చేయాలి. ఇదంతా కూడా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. మీకు ఇంకా బాగా ఇంట్రెస్ట్ ఉందంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి మనం పర్సనల్ కలవచ్చు. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.